నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. మోహన్ బాబు పరారీలో ఉన్నారు అని పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు సార్. కానీ నిన్న మోహన్ బాబు గారు ట్వీట్ చేస్తూ నేను పరారీలో లేను, అందుబాటులోనే ఉన్నాను అని ఆయన ట్వీట్ చేశారు. కానీ పోలీసులు మాత్రం కాదు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అందుబాటులో ఉన్నారు కానీ మోహన్ బాబు అందుబాటులో లేరు అని పోలీసులు చెప్తున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాకే పహాడీ షరీఫ్ పోలీసులు అనౌన్స్ చేశారు. మోహన్ బాబు మాకు అందుబాటులోకి రాలేదు. ఆయన గన్నుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, ఎందుకంటే ఆల్రెడీ గన్ లైసెన్స్ వాళ్ళకి రద్దు చేశారు టెంపరరీగా. విష్ణుకి, మోహన్ బాబుకి గన్స్‌ని కూడా సరెండర్ చేయమన్నాడు. విష్ణు చేశాడు గానీ ఈయన చేయలేదు. సో, ఈయన్ని అడిగితే మేము మీతో ఎట్లాగో విచారణ నన్ను చేయాలి గదా! మీరు విచారణ సందర్భంగా నేను చేస్తాను అన్నాడు గానీ, వీళ్ళు లేదు మాకు గన్ను చేయాల్సిందే అన్నప్పుడు ఆయన అందుబాటులోకి రావట్లేదు. అంటే ఆయన ఆచూకీ ఎక్కడుందో తెలీదు మాకు అని ఇందాక పోలీసులు అనౌన్స్ చేశారు. యాక్చువల్‌గా గత 2 రోజుల నుంచి మోహన్ బాబు పరారీ 5 టీములు వెతుకుతున్నాయనే వార్తలు మీడియాలో వచ్చాయి. కానీ మోహన్ బాబు దాన్ని ఖండిస్తూ నేనెక్కడికి పారిపోలేదు. ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్నాను. సో, అట్లాగే నా బెయిల్ గూడా ఆహ్, రిజెక్ట్ అయిందని జెప్పారు. యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ కాలేదు. సో, నిజాలు తెలుసుకొని రాయండి మీడియా మీడియా వాళ్ళు. అబద్ధాలు ప్రచారం చేయకుండా నిన్న చెప్పాడు. కానీ మరి ఇందాక పోలీసులు ఏమని ఇచ్చారు? మాకాయన అందుబాటులోకి రావట్లేదు. అంటే ఆయన మరి పరారంటే ఎక్కడో పారిపోయాడని కాదు. హ్మ్. పోలీసులకైతే ఆయన దొరకట్లేదు. అంటే ఎక్కడో ఉన్నట్టే కదా! అవును సార్. దాక్కున్నట్టే కదా! అజ్ఞాతంలో ఉన్నట్టే కదా! అంతే కదా! అదే కదా మీడియా చెప్పింది. కాకపోతే మీడియా కొంత ఎక్స్‌ట్రా పదాలు వాడొచ్చు. హ్మ్. కానీ ఎసెన్స్ అయితే ఏంటి? పోలీసులకి ఆయన అందుబాటులోకి రాలేదంటే హ్మ్. అర్థమేంటి? ఆయనే ఎస్కేప్ అవుతున్నట్టే కదా! సో, మరి ఆయనేమో నేను ఎస్కేప్ అవ్వట్లేదు ఇంట్లో ఉన్నానంటారు. మరి హ్మ్. పోలీసులేమో ఈ దొంగ పోలీస్ ఆటలాగా అయిపోయిందిది. మధ్యలో మీడియాని బ్లేమ్ చేస్తున్నారు హ్మ్. మోహన్ బాబు. మీడియా ఏం చేస్తుంది? పోలీసులు చెప్పిందాన్ని రిపోర్ట్ చేస్తుంది అవును. మీడియా. సో, ఆయన మరి అందుబాటులో ఉంటే పోలీసులు ఎందుకు ప్రకటిస్తారు? హ్మ్. అది మేజర్ ప్రాబ్లమ్. అయితే ఇక్కడ కొన్ని డెవలప్‌మెంట్స్ అయితే మనం చెప్పుకుంటే ఆహ్, డిసెంబర్ 10న మోహన్ బాబు విలేకరుల మీద, మీడియా మీద దాడి చేశాడు. అందులో రంజిత్ అనే టీవీ9 విలేకరికి ఇక్కడ బోను 3 చోట్ల ఇరిగింది. ఆయనకి చిన్న రాడ్డేశారక్కడ. టీవీ5 విలేకరుల మీద కూడా దాడి చేశాడు. వాళ్ళకి కూడా గాయాలు తగిలాయి. దీంతో వీళ్ళు ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముందుగా అయితే 118 వాలంటరీగా హత్య చేయడం అనే సెక్షన్ పెట్టారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. దాని తర్వాత ఈ ప్రెజర్ రావడంతో హ్మ్. పోలీసులు 109 పెట్టారు. 109 అంటే అటెంప్ట్ టు మర్డర్, హత్య చేయడానికి ప్రయత్నించడం. ప్రయత్నించారు. హత్యాయత్నం. హ్మ్. సో, ఆ సెక్షన్ కింద పెట్టినప్పుడు అది నాన్ బెయిలబుల్. దాంతో ఈయన ఏం చేశాడంటే 438 కింద బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టులో ఎళ్లారు. ఈయన తరపున మామిడి అవినాష్ రెడ్డి పిటిషన్ ఏసాడు. అక్కడ అది జడ్జి గారొచ్చి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ దగ్గరికెళ్ళింది. ఆయన దాన్ని పెండింగ్‌లో ఉంచారు. అంటే మామూలుగా ఇలాంటి బెయిల్ పిటిషన్ ఏమో కౌంటర్ అడుగుతారు పోలీసుల్ని. దాదాపు 8 మందేమో వీళ్ళు ప్రతివాదులుగా కూడా చేర్చారు దాంట్లో. అంటే గవర్నమెంట్ డీజీపీ దగ్గర నుంచి అందరిని. సో, వాళ్ళకి నోటీసులెళ్తాయి. వాళ్ళు బెయిల్ ఈయనకి ఇవ్వొద్దని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ జరగాలి బెయిల్ హ్మ్. అంటే. హ్మ్. ఎప్పుడు బెయిల్ ఇస్తారు, ఎప్పుడు బెయిల్ ఇవ్వరు అనేదానికి జనరల్‌గా ఏముంటదంటే, ఈ బెయిల్ ఇస్తే ఈ వ్యక్తి సాక్షుల్ని బెదిరించొచ్చు, లేదా ప్రలోభపరచొచ్చు, ఓకే. లేదా హ్మ్. సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చు, లేదా ఫ్లైట్ రిస్క్ పారిపోవచ్చు విదేశాలకి అని 3 కండిషన్‌లలో జనరల్‌గా బెయిలు వద్దని వీళ్ళు చెప్తారు. అయితే ఆయన ఈ 3 నేను చెయ్యను, నేను దీనికి కోఆపరేట్ చేస్తానన్నప్పుడు బెయిల్ వస్తుంది మామూలుగా. హుహు. సో, అయితే నాన్ బెయిలబుల్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ రావడం కొద్దిగా డిఫికల్ట్. రెగ్యులర్ బెయిల్‌కేసుకోవాలి. అయితే ఈయన బెయిల్ పెండింగ్‌లో ఉందని చూపిస్తుంది. నేను ఇందాక గూడా ఆహ్, తెలంగాణ స్టేట్ హైకోర్ట్ వాళ్ళ దీంట్లోకి సైట్‌లోకెళ్ళి ఈయన పొజిషన్ చూసాను. దాంట్లో పెండింగ్ అనే వచ్చింది తప్ప ఓకే. హ్మ్. రిజెక్టెడ్ అని రాలేదు. హ్మ్. కాబట్టి పెండింగ్‌లో ఉన్నట్టు మోహన్ బాబు ఆ విషయంలో కరెక్ట్‌గానే చెప్తున్నాడు. హ్మ్. పెండింగ్‌లో ఉంది. ఇంకొక రెండో పిటిషన్ గూడా ఏసారు వీళ్ళు. దాన్ని మాండమస్ అంటారు. హ్మ్. మాండమస్ రిట్ అంటే అర్థమైందంటే, గవర్నమెంట్‌ని గాని, పోలీసుల్ని గాని ఆదేశించాలి. ఏమని?
ఏదైనా పని చేయమనో చేయొద్దనో ఆదేశించమని కోర్టును అడిగేదాన్ని మాండమస్ రిట్ అంటారు. ఈయన తరపున నాగేష్ రెడ్డి అనే ఒక అడ్వకేట్ ఈ పిటిషన్ ఫైల్ చేశాడు, రిట్ ఫైల్ చేశాడు. జస్టిస్ జేబి విజయసేనారెడ్డి బెంచ్కి ఇది వెళ్ళింది. అందులో మోహన్ బాబు అండ్ విష్ణు ఇద్దరు వాళ్ళు పిటిషనర్లు. ఈ ఇద్దరు పిటిషన్లు అడిగింది ఏంటంటే, ఇట్లా మాకు సెక్యూరిటీ కల్పించమన్నాము. మోహన్ బాబు అడిగింది అంటే, నా చిన్న కొడుకు నుంచి కోడల నుంచి నాకు మిగతా కొంతమంది అసాంఘిక శక్తుల నుంచి నాకు థ్రెట్ ఉంది. నేను పోలీసుల్ని సెక్యూరిటీ కల్పించమంటే పోలీసులు కల్పించట్లేదు, కల్పించమని మీరు ఆదేశించండి అనేది వాళ్ళు చెప్పింది. అట్లాగే మీడియాని కానీ మనోజ్ని కానీ మా ఇంటికి రాకుండా అడ్డుపడమని పోలీసులకు చెప్పండి అనేది వాళ్ళు వేసిన ఇది. అది కూడా దానికి మాత్రం ఆదేశాలు విజయసేనారెడ్డి గారు ఇచ్చారు. ఏమని, ఎవ్రీ 2 అవర్స్కి సర్వైలెన్స్ ఉండాలి, వీళ్ళ ఇంటి దగ్గర ఎవరిని రానికుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే పోలీస్ పికెట్ పెట్టమని వీళ్ళు డిమాండ్ చేశారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ పికెట్ పెట్టడం సాధ్యం కాదు అని చెప్తే, దాని తర్వాత ఈ సెక్యూరిటీకి సంబంధించి సర్వైలెన్స్ పెట్టండి, కొత్త వ్యక్తులు ఎవరు వాళ్ళ ఇంట్లోకి పోనీయకుండా చూసుకోండి అనేది పోలీసుల్ని ఆదేశించారు. సో ఈ 2 అంశాలు జరిగాయి కోర్టులో. అంటే ఒకటి, యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు కాబట్టి నిజానికి పోలీసులు అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, అరెస్ట్ చేయొద్దనేమి దాంట్లో లేదు. ఆర్డర్ నేను చదివాను, దాంట్లో మేము ఇది తేలే వరకు అరెస్ట్ చేయొద్దంటారు మామూలుగా, అదేమీ లేదు. బెయిల్ పెండింగ్లో ఉంది, ఈయన పిటిషన్ పెండింగ్లో ఉంది. కానీ పోలీసులు ఏమన్నారు, ఈ లోపల ఆయన విచారణకు రమ్మన్నారు. ఆయన ఏం చేశారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాకు హెల్త్ బాగాలేదు, అది కూడా ఈ రిట్లో వాళ్ళు అడిగారు. ఇట్లా అంటే మాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి విచారణకి ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, కొంత గ్యాప్ ఇవ్వమని. దాంతో 24 వరకు ఈయన్ని మీరు అరెస్ట్ అంటే విచారణకు పిలవకండి అనేది చెప్పారు, హెల్త్ బాగాలేదు. అయితే ఇప్పుడు పోలీసులు ఆయన విచారణకు అడగట్లేదు, గన్నీమని అడుగుతున్నారు. సో గన్నీమంటే ఆయన నేను విచారణకు వచ్చినప్పుడు ఇస్తానంట, విచారణకు ఎప్పుడు వస్తాడో తెలియదు. సో ఈ లోపల ఏమన్నా జరిగిందనుకో అంటూ ఇబ్బంది అవుతుంది. కానీ మోహన్ బాబు కానీ విష్ణు కానీ కోర్టులో ఏం ఆర్గ్యూ చేశారంటే, మేము పబ్లిక్ న్యూసెన్స్ ఏమీ చేయలేదు కదా, మేము మా ఇంట్లో గొడవ అది అని అన్నారు. కానీ పబ్లిక్ న్యూసెన్స్ కాకుండా ఎలా ఉంటుంది, మీడియా మీద కొట్టడం కావచ్చు, ఆ బౌన్సర్లంతా వచ్చి వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తులు కాదు, ఒక బౌన్సర్లు ఇంకొక బౌన్సర్లు అంటే విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లు తోపులాట్లు కొట్టుకోవడాలు ఇవన్నీ చూసాం కదా మనం. సో ఇది అంత స్ట్రిక్ట్గా చెప్పాలంటే మన ఇంటి బయట, అది నిజానికి ఇంటి లోపల కూడా కాదు, ఇంటి బయట జరిగింది, అది పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. సో అందువల్ల ఇప్పుడు అది ఏంటంటే, ఎప్పుడైనా సివిల్ వ్యవహారం వరకు అయితే ఇబ్బంది లేదు, కానీ మన ఇంట్లో కూడా క్రిమినల్ యాక్టివిటీ జరిగితే, అంటే మనం ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఇంట్లో కొడితే కూడా అది నేరం అవుతుంది. అంతేగాని మా ఇంట్లో ఏం జరిగితే మీకేందని అడగడానికి లేదు అది. సో వాళ్ళిద్దరూ బయటికి చెప్పకపోతే ఓకే, ఇప్పుడు ఎవరినో కొట్టారు ఇంట్లో, వాళ్ళు సైలెంట్గా ఉంటే అది ఓకే. కానీ ఒకరు ఆ దెబ్బలు తిన్నోళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని కొట్టారంటే ఇట్స్ ఏ క్రైమ్. సో అలాగా మోహన్ బాబుది ఇంకా తేలట్లేదు, అది కోర్టులో ఒకటి పెండింగ్ ఉంది, పోలీసులు ఇచ్చేస్తున్నారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి కూడా మరి ఆలోచిస్తాడా, నిన్ననే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఆయనకి దేశవ్యాప్తంగా నెగిటివ్ ఇది వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని తప్పుపట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, కాంగ్రెస్ వాదులు కావచ్చు, కొంతవరకు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు తప్ప, ఓవరాల్గా దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత అల్లు అర్జున్ విషయంలో వచ్చింది.